9th షెడ్యూల్ గురించి చెప్పాలా. 9వ షెడ్యూల్ చాలా మంది మాట్లాడుతున్నారు కదా, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత 9వ షెడ్యూల్ పెట్టాలి అంటారు కదా. 9వ షెడ్యూల్ అంటే ఏంది? ఫస్ట్ 9వ షెడ్యూల్ అంటే ఏంది? 9వ షెడ్యూల్ ఎట్లా పుట్టింది? 9వ షెడ్యూల్ ఎందుకు బీసీల రిజర్వేషన్ రక్షణకు కవచంగా ఉండబోతుంది అని అంటే ఏమీ లేదు. ఇక్కడ 9వ షెడ్యూల్ అంటే మా సార్ చెప్పిన ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు మన ఇంట్లో పాలు ఉన్నాయి కదా, ఆ పాలను పిల్లి తాగుతుంది అనుకో, గడికోపారు వచ్చి ఏం చేస్తాం? పాలను రక్షించుకోవడానికి ఉట్టికి పెడతామా? ఉట్టి కడతాంగా, ఉట్టి మీద పెడతాం. అవును, ఉట్టి మీద పెడతాం పాలని. అప్పుడు ఏమైతుంది? దూలానికి ఉట్టి ఉంటుంది, ఆ ఉట్టికి పెడతాము. అప్పుడు తాగడానికి దానికి ఛాన్స్ ఉండదు. ఈ భారత రాజ్యాంగంలో ఈ 9వ షెడ్యూల్ కూడా ఉట్టే. ఈ ఉట్టి అందకుండా ఇప్పటి వరకు ఇట్లుంటది. దీనికి ఉట్టి కడతారు, ఇట్లా ఉట్టి కడతారు. ఉట్టి కడితే దీంట్లో పెడతారు. అది యాక్చువల్గా ఇక్కడ పిల్లి ఉంటది, పిల్లి ఉంటది. ఈ పిల్లికి ఈ ఉచ్చి అందది, ఉట్టి మీద దుంకితే కింద పడుతుంది అన్నట్టు. అట్లా తాగలేకపోతుంది ఉట్టి. ఇక్కడ 9వ షెడ్యూల్లో ఇప్పటి వరకు 284 చట్టాలు పెట్టింది అందులో. అంటే దీన్ని సుప్రీంకోర్టు కోర్టులు కూడా ముట్టుకోకుండా 284 చట్టాలు పెట్టిరు. అందులో తమిళనాడుకు సంబంధించినటువంటి 69% రిజర్వేషన్ కూడా ఇందులోనే పెట్టిరు ఈ ఉట్టిలో. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కూడా ఈ ఉట్టిలో పెడితేనే దక్కుతుంది. లేకపోతే సుప్రీంకోర్టు అనే పిల్లి ఈ పాలు తాగిపోతుంది. కింద ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, ఇట్లా తాగేస్తుంది. ఇప్పుడు వీళ్ళు 42% కుండ వండి కింద పెట్టిరు. దీన్ని పిల్లి ముడతనే ఉంది గడికోపారి. ఈ కుండ తీసి ఈ 9వ షెడ్యూల్ అంటే ఈ ఉట్టిలో పెడితే అప్పుడు ఇది ముంగడ పడుతుంది, లేకపోతే ఆగమైపోతుంది. అంతే, ఇది 9వ షెడ్యూల్ అన్నాడు. అయితే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉంటే గడికోపారి సుప్రీంకోర్టు వచ్చి ఎల్లవేళ ఇది ఊరదని చెప్తా ఉంటే ఇట్లా కాదని చెప్పి తమిళనాడుకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు నెహ్రూకు సలహా ఇచ్చినట్ట, ఈ 9వ షెడ్యూల్లో పెడదాం సార్ దీన్ని, ఈ ఉట్టిలో పెడదాం వీటన్నిటిని ఉట్టిలో పెట్టుడు స్టార్ట్ చేసినంట. అప్పటి నుంచి పరంపర కొనసాగుతా ఉంది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఈ ఉట్టిలో పెట్టాలి. ఏ ఉట్టిలో? ఈ 9వ షెడ్యూల్ అనేటువంటి ఉట్టిలో పెడితే అది రక్షించబడుతుంది. 9వ షెడ్యూల్ అనేటువంటి ఉట్టిలో పెట్టాలంటే ఎవరు పెట్టాలి? నరేంద్ర మోడీ గారు పెట్టాలి. నరేంద్ర మోడీ గారు పెట్టాలంటే ఆర్ కృష్ణయ్య గారు ఎవరిని డిమాండ్ చేయాలి? నరేంద్ర మోడీ గారిని బీజేపీని డిమాండ్ చేయాలి. కానీ బీజేపీని డిమాండ్ చేస్తలేడు ఆయన. 42% రిజర్వేషన్ తోటి మీరు ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డిని అడుగుతాడు. ఈయన కాలంలో పీసీ ఏం లేదు. ఈయనకు అదే ఎవరినైతే అడగాలో వాళ్ళని అడగకుండా మనం గీలను అడిగితే వీళ్ళ ద్వారా రాదనేది అర్థమైపోయింది క్లియర్ గా. వీళ్ళే మోసపూరితమైనటువంటి చట్టాలు తయారు చేస్తున్నారని మనం వెలువెట్టాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని, అయ్యా ఈ 9వ షెడ్యూల్లో మా 42% అనేటువంటి ఏవైతే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ బిల్లును పెట్టండి అని చెప్పి చెప్తే వస్తుంది. వాళ్ళని అడగకుండా ఆయన వీళ్ళని అడిగితే ఈయనకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇదే వాస్తవం.